నమస్కారం అండి. మనం ఇప్పుడు లీగల్ క్యాపిటల్ లా ఫర్మ్ నుంచి మాట్లాడుతున్నాము. మనం రిటైల్ అడ్వకేట్ అయిన శశికాంత్ గారు. సో విల్ డిస్కస్ అబౌట్ 498 కేస్ టుడే. గుడ్ మార్నింగ్ సార్. Hi, Yamini, how are you? ఫైన్ సార్. I'm good. సార్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్స్ వచ్చేసి ఫాల్స్ 498 కేస్, దట్ ఈస్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ పెడుతున్నారు హస్బెండ్స్ పైన. సో హౌ లైక్ దాన్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలి, ఎలా హస్బెండ్స్ దాని నుంచి బయటపడాలి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఎ నైస్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మందికి ఈ డౌట్ ఉంటుందండి. మ్యారేజ్ అయిన తర్వాత దగ్గర మోర్ దెన్ 50% ఫాల్స్ కేసెస్ వైఫ్స్ కూడా హస్బెండ్స్ మీద చేస్తూ జరుగుతుంది. సహజంగా ఏంటంటే ఎవరైనా బాగా హింస పెట్టిన వాళ్ళ కంప్లైంట్స్ తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ ట్రూ కంప్లైంట్ అనుకోవచ్చు. ఎవరైనా భార్యలు కావాలని విడిపోతానికి ముందే ప్లాన్ చేసుకొని ఎలా విడిపోవాలా అని ఆలోచించి ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి 498A పెట్టి భర్త మరియు భర్త రిలేటివ్స్ లైక్ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, ఆడపడుచు కానివ్వండి, లేకపోతే మదర్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళ పేర్ల మీద కూడా 498A కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తడం జరుగుతుంది. ఇది చాలా రాంగ్. ఇందులో మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా మీ వైపు ఏమీ తప్పులేదు అనుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు హస్బెండ్ ఉన్నారో ఆ హస్బెండ్ పేరు వదిలేసి మిగతా పేర్లన్నీ కూడా మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఆ పేర్లన్నీ తీసేయచ్చు. ఆ పేర్లన్నీ తీసేసి అదే మళ్ళీ మనం హైకోర్టులో పోలీస్ వాళ్ళు హరాస్మెంట్ చేయకుండా రిస్ట్రెయిన్ ఆర్డర్ కూడా తీసుకొని ఓకే అంటే పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా కూడా చేసి డైరెక్ట్ గా కోర్టులో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి 2014లో ఒక కేసు వచ్చిందండి. ఆ కేసు ఏంటి అంటే ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఆ కేసులో ఏమైంది అంటే బేసిక్ గా అప్పటి వరకు 498A ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళు. ఆ కేసు నుంచే మనకి ఒక సైటేషన్ లాగా వచ్చింది. 498A కేసు వేసినా కూడా వైఫ్ హస్బెండ్ కెన్ టేక్ ఏ స్టేషన్ బెయిల్, అరెస్ట్ అవ్వకుండా స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చేసి కోర్టులో అది తేల్చుకోవచ్చు. ఎందుకంటే దగ్గర 70 to 80% ఆఫ్ ద కేసెస్ ఫేక్ అలిగేషన్స్, ఫాల్స్ కేసెస్ అన్నది సుప్రీంకోర్టు గుర్తుపడటం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు అది గుర్తుపడటం జరిగిందో వెంటనే ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో జడ్జ్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇట్లాంటి కేసెస్ కి 41A నోటీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి మీరు పంపించి మళ్ళీ కోర్టులో ట్రయల్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, దాని తర్వాత మళ్ళీ పనిష్మెంటా లేకపోతే ఎక్విట్ అయితే పనిష్మెంట్ అవసరం లేదా అనేది కోర్టులో చూసుకోండి, ఊరికే జైల్లో అయితే వేసేయకండి అని చెప్పారు. సో నేను చెప్పేది ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీకు బ్యాడ్ వైఫ్ వచ్చి ఇట్లా ఇష్టం వచ్చిన కేసులు మీ మీద వేస్తే మీరు భయపడక్కర్లేదు. మన స్టేట్ హైకోర్టుకి వెళ్ళి ఈ కేసు ఫాల్స్ అయితే క్వాష్ చేసి కేసే కొట్టేయచ్చు. లేదు అనుకుంటే అందరి పేర్లు ఇంట్లో అందరి పేర్లు వేస్తే ఆ పేర్లన్నీ కూడా హైకోర్టులో తీసేసి ఓన్లీ మీ పేరు మటుకే ఉంచి తర్వాత మనం ట్రయల్ కోర్టులో మేము అలాంటి అడ్వకేట్స్ వచ్చి వాదించి మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేవని చెప్పేసి ఆ కేసును అక్కడ కొట్టేయచ్చు. సో దీనికి టెన్షన్ పడక్కర్లేదు. యామని చాలా మంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్ కి సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటారు? బికాజ్ అమ్మాయి పైన వేస్తే దట్ వుడ్ బి లైక్ అమ్మాయి పైన వేస్తే లేదు. మీరు అడిగింది నాకు అర్థమైంది. సక్సెస్ రేట్ అంటే మీరు అమ్మాయి ఒకవేళ నిజంగా అలిగేషన్స్ ఉండి వేస్తే ఎలా తీసుకుంటారా తీసుకోరా అన్నది. అమ్మాయి నిజంగా అలిగేషన్స్ ఉండి వేస్తే అది 100% అబ్బాయి తప్పవుతుంది. అది వాళ్ళు కోర్టులో ఎప్పుడైతే ట్రయల్ రన్ అవుతుందో వాళ్ళు అమ్మాయి వాళ్ళ సైడ్ ఎవిడెన్సెస్ వేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఎవిడెన్సెస్ వేస్తారో ఒకవేళ నిజంగా అది ఫాల్స్ కాదు, అది నిజంగానే ప్రాబ్లం అని తెలుస్తుందో అప్పుడు 100% ఆ అబ్బాయికి పనిష్మెంట్ పడుతుంది. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్. ఎలాంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకుంటారు? కరెక్ట్, మళ్ళీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఎప్పుడైతే భార్య భర్తని కొడతారో ఒకవేళ భర్తకి ఏమైనా కట్ అయ్యి ఏదైనా బ్లడ్ వస్తామో లేకపోతే దెబ్బలు తగ్గుతామో ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్తామో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్స్ కానివ్వండి లేకపోతే ఆ దెబ్బ తాలూకా ఫొటోస్ కానివ్వండి లేకపోతే వీడియో కానివ్వండి ఇలాంటివి గ్యాదర్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా అబ్యూస్ చేసినా వల్గారిటీతో మాట్లాడినా అలాంటివి కూడా కాల్ రికార్డ్స్ ఉండాలి. ఏదైనా మిమ్మల్ని ఇంట్లో రెగ్యులర్ గా కొడుతున్నాడు అని తెలిసినప్పుడు ఎలాగో కొడతాడని తెలిసినప్పుడు చిన్న కెమెరా కూడా ఫిట్ చేస్తే తప్పులేదు. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అలాంటి ఎవిడెన్సెస్ వీ కెన్ ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్. అబ్బాయి కూడా కలెక్ట్ చేయొచ్చు ఇలాంటి ఎవిడెన్స్. అబ్బాయికి డెఫినెట్ గా అబ్బాయి కూడా
అబ్బాయికి ప్రాబ్లం అయితే అబ్బాయి కూడా కలెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. సో మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మాలాంటి లాయర్స్ లేకపోతే మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే మెసేజ్ కానీ చేయవచ్చు. యామిని కానివ్వండి లేకపోతే మా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ వేరే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు మీ కాల్ అటెండ్ అవుతారు, డెఫినెట్ గా మాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.